BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నోట్లో నాలుకకు బదులు దురదగుంటాకులు ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, బందరు పిచ్చోడు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు ఇలాంటి రాక్షస పార్టీ నాయకులంటే జనానికి ఎందుకో చెప్పలేనంత కసి. వాళ్ళని అర్జెంటుగా అరెస్ట్ చేసి కుళ్ళబొడి చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి కోరిక తెలుగుదేశం పార్టీకి చెందిన వారికి ఉంటే ఒక రకంగా అదో రకం న్యాయం. కానీ ఏ పార్టీకి చెందని సాధారణ జనబాహుళ్యం ఇలా కోరుకుంటున్నారు అంటే అది వెరైటీ. ఇంతకీ ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసం సృష్టించిన కేసులో అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. ఆయన ప్రత్యక్షంగా ఈ దాడిలో పాల్గొనకపోయినప్పటికీ పర్ఫెక్ట్ స్కెచ్ వేసి ఆయన అనుచరులను పురమాయించి దాడి జరిపించారు. రాక్షస పార్టీ అధికారంలో ఉండగా వీళ్లను పోలీసులు అరెస్టు చేయలేదు. ఇప్పుడు అరెస్టు చేయడానికి రెడీ అయితే అయ్యగారు జంప్. పోలీసులు వల్లభనేని వంశీని వెతికే పనిలో బిజీగా ఉన్న నేపథ్యంలో సార్ అమెరికా పారిపోయాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న అంటే శుక్రవారం నాడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడన్న వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో అదేంటో జనం హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక వికెట్ పడింది, ఇక మిగతా వికెట్లు కూడా పడాలి అనుకున్నారు. అయితే వాళ్ళలా ఆనందిస్తూ ఉండగానే మరో న్యూస్ బయటకు వచ్చింది. వల్లభనేని వంశీ అరెస్ట్ కాలేదు, అరెస్ట్ అయింది అతని ప్రధాన అనుచరుడు అని. సాధారణంగా ఈ న్యూస్ వినగానే జనం నిరాశపడిపోవాలి. అడ్డెడ్డే అనవసరంగా హ్యాపీగా ఫీల్ అయ్యామే అనుకోవాలి. కానీ జనం అలా అనుకోవటం లేదు. వల్లభనేని వంశీ నిజంగానే అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని అరెస్టు విషయాన్ని బయట పెట్టడం లేదు. ఓ వారం 10 రోజులు వీరబాదుడు బాది ఆ తర్వాత ఇదిగో ఇప్పుడే అరెస్టు చేశాం అని చెబుతారు. వల్లభనేని వంశీని రాష్ట్రంలోని ఏ మారుమూల పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఉతకడం ప్రారంభించేసి ఉంటారు అని అనుకుంటున్నారు. ఈ దండుపాళ్యం బ్యాచ్ మీద జనానికి ఎంత కసి పెరిగిపోయి ఉందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. దేశంలో జనం వ్యతిరేకత పొందిన రాజకీయ నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రాక్షస జగన్ పార్టీ నాయకులంత వ్యతిరేకత ఇంతవరకు ఎవ్వరూ పొందలేదని అనిపిస్తూ ఉంటుంది.